శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. న్యూమరాలజీకి సంబంధించి 8వ నెంబరు కలిగినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే 8వ నెంబర్ అనేది శనిదేవునికి సంబంధించినటువంటి నెంబరు. అయితే శనిదేవుని పేరు వినగానే అందరిలో ఒక రకమైన ఆందోళన, శనిదేవుడు అంటే మనకి ఏదో చెడైపోతుంది, ఏదో జరిగిపోతుంది అనే ఒక ఆలోచన, ఒక భ్రమ అనేది ఉంది. అయితే శని ఎప్పుడు కూడా మనకు మంచి చెడులు సమానంగా చేసేటటువంటి దేవుడు. అంటే ఒక బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాడు మన జీవితంలో. మంచి చెడు మనం చేసిన కర్మలకి కర్మ ఫలితాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి మనకు శనిదేవుడు. అయితే ఈ శని మనకు జాతకంలో 4వ ఇంట్లో 8వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎక్కువగా ఏలినాటి శని ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రభావాలను మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ శనికి 8వ నెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంచెం మొరటు దేహాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాము. అయితే వీరు బయటికి ఎంత మొరటుగా కనిపిస్తారో మానసికంగా అంత కోమలంగా ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే చాలా స్మూత్ గా మాట్లాడటము, ఎక్కువగా రఫ్ గా లేకుండా చాలా నిదానంగా సున్నితంగా మాట్లాడేటటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళ ఎదుటి వాళ్ళు కష్టాలు పడితే వీళ్ళు ఎక్కువగా చూడలేనటువంటి సందర్భాలు మనం చాలా చూడాల్సి వస్తుంది 8వ నెంబర్ వాళ్ళని చూసినట్టయితే. అంటే ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే వీరు వారికి సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళు కష్టాలు నష్టాలు అనేవి వీళ్ళ జీవితంలో చాలా సహజంగా వస్తూ ఉంటాయి. అంటే కష్టాలకి వీళ్ళు అలవాటు పడిపోయినంత ఇదిగా వీళ్ళకి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. 8వ నెంబర్ని మనం జాగ్రత్తగా చూసినట్టయితే 2 సున్నాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పైన ఒకటి, కింద ఒకటి. అంటే వీళ్ళ జీవితంలో అయితే మంచి అయినా జరగవచ్చు, లేదా చెడైనా జరగవచ్చు అనే రకంగా వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకి జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థలో సంబంధించి ఉద్యోగాలు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీరు ఎక్కువగా శ్రమని నమ్ముకుంటారు కాబట్టి వీళ్ళకి ఏది కూడా అంత ఈజీగా వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. శ్రమను నమ్ముకుంటారు. చాలా ఎక్కువ శ్రమ పడితే తప్ప వీళ్ళకి మంచి ఫలితాలు అనేవి రావు. ఒకవేళ ఫలితాలు వచ్చినట్టయితే ఎవరు ఊహించినటువంటి ఫలితాలు కూడా వీళ్ళ జీవితంలో చూసేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మొత్తానికి 8వ నెంబర్ వాళ్ళు చాలా శ్రమజీవులుగా మనము చెప్పుకోవచ్చు.